ఇంకా అద్భుతమైనటువంటి కంప్యూటర్స్ తయారవుతున్నాయి. ఇక్కడ ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ అంటూ ఒకటి పెట్టాం కాబట్టి విద్వాంసులకి మనం కొంత ఉపకారం చేయవచ్చు అనే ఉద్దేశం ఒకటేని. ఎక్కడో అరుదుగా ఉండేటువంటి గొప్ప పండితులు వారి రికార్డు, వారి మాటలు, వారి స్పీచ్, వాళ్ళ వ్యక్తిని వీడియోగ్రాఫ్ చేసి వాళ్ళ ఉపన్యాసాలన్నీ రికార్డులు పర్మనెంట్గా ఉంటే అది అకాడమీకి ఒక పెద్ద ఆర్కైవ్స్గా ఉంటుందని నా మనసులో ఉండింది. ఇది 7-8 నెలల క్రితం మేము 9 నెలలు అయిందేమో హిమాలయాస్లో ఏదో మీటింగ్ ఇలా పెట్టుకుని అక్కడ ఉన్న రోజుల్లో మన మిత్రులు కొందరు అప్పారావు గారు వీరందరూ కూడా, మన హైకోర్టు జడ్జి గారు ఉన్నారు, జస్టిస్ భాస్కర్ రావు గారు, రమణయ్య రాజా గారు, వీరందరూ ఏదో సందర్భంలో చూస్తే మనం ఎందుకు చేయకూడదు అని పెద్ద కష్టం ఉండే, ఇలాగా చాలా ఖర్చు పెడుతున్నాం, మనం చేస్తే బాగుంటుంది, మన స్టూడియో మనకే ఉంటే బాగుంటుంది, ఆడియో వీడియో రెండు కూడా ఉండాలని అనుకున్నాం. అప్పుడు ఈ బిల్డింగ్ అంతా పక్కా తయారయ్యి బాగానే ఉంది. అప్పుడు 6 ఏళ్ళు అయింది ఈ బిల్డింగ్. ఈ అరుగు మీద మొట్టమొదటి ఓపెనింగ్ సెరమనీ 1988లో ఈ బిల్డింగ్ ఓపెన్ చేసినప్పుడు శృంగేరి స్వాముల వారు ఇక్కడికి వచ్చారు. మొట్టమొదటి వారి అమ్మవారి పీఠం తీసుకొచ్చి దీని మీద పెట్టారు. ఆ రోజున 3 రోజులు ఉన్నారు, చాలా సంతోషపడ్డారు. ఇక్కడే పూజ చేసుకుంటున్నారు, అక్కడ వరండాలో ప్లాట్ఫామ్ కట్టాం, ఉపన్యాసాలు చేశారు. పోతే అన్నారు, నాకు మా గురువుగారు లేరన్న మాట తప్ప ఇక్కడ ఏ లోటు లేదని ఇక్కడ ఉండిపోవచ్చు అన్నారు. నాకు అంత బాగుంది ఇది. అలాగే కామకొట్టి స్వాముల వారు వచ్చి, మేము ఏకామ్రవనం మాది అంటే కంచి శివాలయానికి ముందు ఏకామ్ర వృక్షం అని ఒకటి ఉంది, ఒకే సంవత్సరం ఒక కాయ కాస్తుందని, ఆ పూర్వం నుంచి పురాణ కాలం నుంచి అక్కడ మామిడి చెట్టు ఉందని, అలా పురాణం ఉంది.
మాది ఏకాంబరనాథుడి క్షేత్రం, ఇంకా అనేకాంబరాలు ఉన్నాయి, ఇక్కడ అనేక మాడి చెట్లు ఉన్నాయి, మేము ఇక్కడే ఉంటే నాకు చాలా బాగానే ఉంటుంది, ఉండాలని నాకు నిజంగా కోరికగా ఉందని ఆయన అన్నారు. దేనికైనా మనకి మనిషి ప్రయత్నం వల్ల ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటే ఈ టెక్నాలజికల్ ఏజ్లో, ఇంజనీరింగ్ బాగా డెవలప్ అయిన రోజుల్లో ఎక్కడెక్కడ ఏమి అవసరాలు ఉన్నాయో తెలియదు. ఎన్నో అసలు బయటికి రాలేనటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి పండితులు కూడా ఉన్నారు. వెళ్ళి వారిని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ఏం మాట్లాడతారో రికార్డ్ అయితే బాగుంటుందని. ఇది 14-15 సంవత్సరాలకు పూర్వం ప్రోగ్రామ్ ఇండియా అని ఏదో మొదలుపెట్టాం. పెద్ద పెద్ద వాళ్ళందరి చేత వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ప్రాజెక్ట్ ఇండియా పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వృద్ధాప్యంలో ఉండే వాళ్ళని, వాళ్ళు ఇండిపెండెన్స్కి పూర్వం ఉన్నటువంటి పెద్దలు, వాళ్ళ అనుభవాలు, దేశాన్ని బాగుపడాలంటే వారు ఏం చెప్తారు, ఎఫిషియన్సీ ఉండాలి, దేశం ప్రభుత్వానికి ప్రజలు న్యాయం జరగాలి, ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తామని, ఏం చేస్తే భవిష్యత్తు బాగుంటుంది, వారు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయాలు కూడా రికార్డ్ చేద్దామని కొన్ని చేశాం కూడా. ఇవి మొత్తానికి ఇక్కడ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నంలో ఎక్కడో బజార్లో మధ్యలో పెట్టుకుంటే దానికి అందం ఉండదని, చుట్టూ పెద్దలు ఇలాంటి వారు వచ్చినప్పుడు అక్కడ విశాలంగా ఇంట్లో హోమ్లీగా ఉండాలి. అక్కడికి వెళ్ళి కాఫీ తాగి మళ్ళీ వచ్చి కూర్చొని పాడతారో మాట్లాడతారో ఏమో పక్కనే క్షణంలో అయిపోవాలని. అంటే మన ఇంట్లో పెరట్లో అన్నమాట. ఇది మన ఇంట్లో పెరట్లో స్టూడియో కట్టుకున్నాం అనుకోండి. అందుకని ఇది మొత్తానికి చాలా శ్రమ అయింది, చాలా పని పట్టింది. డబ్బు అంటే వస్తుంది కానీ దానికి ఆ టెక్నాలజీ తెలుసుకోవడానికి చాలా కష్టమైన పని. అది రోజు టెక్నాలజీ ఎంతో వృద్ధి పొందింది. దాని గురించి నేను విన్నాను, ఆ ఎక్విప్మెంట్ గురించి నాకేం అర్థమే కాలేదు, అంత కాంప్లికేటెడ్గా ఉంది. 4.5 GB ఏదో చెప్పారు. దానికి ఎంత స్టోర్ చేయొచ్చునంటే ఇందులో ఒక 1000 మంది విద్వాంసులు భారతదేశంలో ఒక్కొక్కళ్ళు 10 గంటలు చెప్పిన రికార్డు. అంత రికార్డ్ అయితే కూడా ఇంకా చాలా ఖాళీ ఉంటుంది అందులో. అది 4 వంతు కూడా కాదు. అంటే 4.5 GB అంటే ఎంత నాలెడ్జ్ ఉంటుంది. ఫోటోగ్రఫీ చేయొచ్చు, ఇండియా అంతా చూసి తిరిగి రావచ్చు, పెద్దవారు అంతటితో ఇంటర్వ్యూ చేయొచ్చు, చూసి పెట్టవచ్చు. సరే, అది చాలా మెగా ప్రాజెక్ట్ అవుతుంది. కనీసం మన ఆంధ్రప్రదేశ్లో ఉండే విద్వాంసులు ఎంతోమంది ఉన్నారు. సంగీతం, సాహిత్యం, అనేక రంగాల్లో పెద్దవాళ్ళందరూ ఉన్నారు. పెద్దవారి మాట తద్దిముట్ట అంటూ ఉంటారు. వాళ్ళ అనుభవంలోంచి ఇక్కడ సంగీత విద్వాంసులు వచ్చారు. అందరూ పెద్దవారి సలహా తీసుకుని వారి చేత ఉపన్యాసాలు. విద్వాంసులు పాట పాడి వెళ్ళిపోతారు, మాట్లాడరు కదా. ఆ మాట్లాడే అవకాశం ఇక్కడ ఉండాలి. ఏం మాట్లాడతారు, ఏమనుకుంటున్నారు. ఐవీఎల్ శాస్త్రి గారు ఉన్నారు. ఆయన ఒక క్రూసేడర్, సంగీతం వ్యాప్తికి చేసిన సేవ ఇంత అంతగా. ఏం చేస్తే సంగీతం వ్యాప్తి చెందుతుంది, ప్రజల్లో టేస్ట్ ఫర్ మ్యూజిక్ రావాలంటే ఏం చేయాలి, అవన్నీ అలాంటి విషయాలు వారు. శాస్త్ర విషయం సరే, అలాగైనా అందరూ పెద్దవారు అందరూ ఉన్నారు. ఈ రోజుకి కమలాకర్రావు గారు, శేషశాస్త్రి గారు, శర్మ గారు, శాస్త్రి గారు, వీళ్ళందరూ ఉండడం చాలు. ఇవాళ మంచి ముహూర్తం, వారు అడుగు పెట్టడమే మంచి ముహూర్తం. ఇంక మిగతా ఫార్మాలిటీ గణపతి పూజ ఏదో చేసాం. ఎలా వాడుకుంటారో, దీన్ని ఎలా మెయింటైన్ చేస్తారో అవన్నీ దానికి ఏదో ప్లాన్ వేసుకుంటారు. ఆ పెద్ద అబ్బాయి బసవరాజు ఎంత స్టడీ చేసి, వాడికి సబ్జెక్ట్ కాదు అయినా స్టడీ చేశాడు. రాత్రి పగలు డే అండ్ నైట్ లిటరేచర్ అంతా చదివి మెడ్రాస్ వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసి, హైదరాబాద్ డిస్కస్ చేసి, ఇంజనీర్స్తో తీసుకొచ్చేది అంతా చేయడం. ఈ స్థితికి రావడానికి కొంత పట్టింది, 6-7 నెలలు పట్టింది. మధ్యలో ఒక 2 నెలలు కాస్త పైన ఆగింది, కానీ మొత్తం అయిపోయింది. వాళ్ళ వీరాపంచమి అని పేరు, ఆషాఢ శుద్ధ పంచమి. ఈ రోజు విశేషం ఏంటంటే, ఏ పెళ్ళి ఒక వివాహం చేయాలనుకుంటే వివాహానికి ఏ దోషం లేని ముహూర్తం చూడని ముహూర్తం ఈరోజు ఉంటుంది. వీరాపంచమి నాడు పెళ్లి చేస్తే ఈ ముహూర్తం చూడక్కర్లేదు, తారాబలం చూడక్కర్లేదు, మూఢాలు చూడక్కర్లేదు. ఆ ఆషాఢ శుద్ధ పంచమిలో ఏదో ఒక విశేషమైనటువంటి దైవీ సంపత్తి ఉంది. ఆనాడు చేస్తే అన్నీ బాగుంటాయని పూర్వం నుంచి ఉంది. ముహూర్తాలు దొరకటం లేదు, అన్ని మూఢాలు ఉన్నాయి, పెళ్ళి అర్జెంట్ కావాలంటే ఆషాఢ పంచమి నాడు చేసేద్దామంటారు కూడా. అది ఇది కాక 11 జూలై ఎప్పుడు నేను
దక్షిణాయనం ప్రారంభానికి ఒక రోజు 2 రోజుల ముందు రేపు రాత్రి ఎల్లుండి పొద్దున దక్షిణాయనం మొదలవుతుంది. చాలా మంచి రోజు, ఉత్తరాయణంలో చివరి రోజు, ఎంతో శుభకరమైన రోజు. అందుకని ఇవాళ ఎలాగో అందరినీ తరిమి పనులు చేయించేశారు. అప్పారావు గారు నడుము ఉంచి ఆయన సహకరించారు. చేయని పని లేదు, అన్నీ చేశారు. రాజా గారు సరే, ఆయన ఇంటి వెనకాల ఉన్నారు. ఈ స్టూడియో ఏమో పెరట్లో ఉంది. ఆయన దగ్గర ఎవరు ఉంటారో వాళ్ళకి ఎక్కువ పడుతూ ఉంటుంది బరువు. ఎంత దగ్గరగా ఉంటారో వాళ్ళకి అంత బరువు పడుతూ ఉంటుంది. ఇంకా అన్నీ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూస్ కానీ, ఎవరిదైనా పెద్దవాళ్ళని ఇంటర్వ్యూ చేస్తామంటే లెక్చర్స్ కానీ, పాట కానీ. ఇంక ఇందులో 4-5 ఛానల్స్ విడివిడిగా రికార్డ్ అవ్వడానికి ఒకదానికొకటి వినపడకుండా రికార్డ్ చేయడానికి ఇంకా సెక్షన్స్ చేస్తారు. అది 1 వారం 10 రోజుల్లో అయిపోవచ్చు. తీసుకొచ్చి బసవరాజు తీసుకొచ్చి తన ఫ్యాక్టరీలోనే తయారు చేయించి పట్టుకొచ్చాడు సెక్షన్స్, ప్యానల్స్. అవి కూడా అది పెడతారు. సంగీతం చేసి ఏసీలు పెట్టి చిన్నది చేయాలి. అందులో మళ్ళీ సెక్షన్స్ ఉండాలి. పాడేవారు వైలిన్, వీణ, మృదంగం, పాత్రం ఒకదానికి సంబంధం లేకుండా వాళ్ళకి హెడ్ ఫోన్స్ పెడితే అవతల వాళ్ళు వాయించేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇక అవన్నీ మీకే బాగా తెలుసు, నాకు తెలియదు. కానీ ఇంకా ఇప్పుడు గణపతి సన్నిధిలో ఇది ఒరిస్సా నుంచి ఆయన తీసుకొచ్చాడు శిల్పి. ఈ శిల్పం చాలా అపురూపమైన శిల్పం, చాలా బరువైంది. అది అప్పటి నుంచి గదిలో ఉండిపోయింది. అది గణపతి పూజతో మనం ఏ పైన చేయడం మొదలు గణపతి ఆది దేవుడు కాబట్టి ఆయన పూజతో మొదలెట్టాం. కాబట్టి సంగీత విద్వాంసులు, పెద్దలు అందరికీ ఇది దేశంలో విలువైన పని చేయడానికి ఇది పనికి రావాలని ఆశ. ఇక మీరందరూ పండితులు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు. మన శాస్త్రి గారు అకాడమీ సెక్రటరీ. ఆయన ఏం ప్లాన్ వేస్తారో, ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేయాలో అవన్నీ ఏదో ప్రణాళిక. అంటే దానికోసమని మా బాబీ చెప్పాడు 250 యూనిట్స్ కారింది ఒక రోజులోని కరెంటు. అలాంటి దానికి కావాల్సిన పెట్రోల్ మాత్రం ఇచ్చేస్తూ పని చేసుకోవడం అది చేయాలని అనుకున్నాం. ఇక ప్రార్థన చేస్తారు, పాట పాడతారు, ఏదో ఒకటి.
ఎక్కువ టైం అవసరం లేదు, 10 నిమిషాలు 2 విషయాలు. ప్రతి మనుషుడు తన పూర్వకర్మ యొక్క ఫలం అనుభవిస్తాడని అందరికీ తెలిసిన విషయమే. పూర్వజన్మ కర్మ ఎంతో ఉంటుంది, దాని ఫలాలు అనుభవిస్తూ ఉంటాడు మనుషుడు. కానీ అది ఒకటే కాదు, దాంతోపాటు అంతకన్నా ప్రబలమైనవి కొన్ని అనుభవాలు మనుషుడు అనుభవిస్తూ ఉంటాడు. అదేమిటంటే దేశం, సమాజం, ప్రపంచం మొత్తానికి వచ్చేటువంటి సుఖాలు, ఆపదలు, అందులో వాడు ప్రతి మనుషుడు కూడా తన భాగం తను తీసుకుంటూ ఉంటాడు. భూకంపం వచ్చినా, తుఫాన్లు వచ్చినా అది ఏ వ్యక్తి యొక్క పూర్వజన్మ కర్మ కాదు. అది అందులో చాలా పుణ్యాత్ముడు దెబ్బతినొచ్చు, ఎంత పుణ్యమైనా వాడిని కాపాడలేకపోవచ్చు. సమాజానికి, దేశానికి వచ్చే ఆపదలు మనుషుడు తప్పించుకోలేడు. అయితే దానికి ఏం చేశారు పెద్దలు అంటే, నిజానికి భగవంతుడిని ప్రార్థించి అశుభం పోగొట్టిన శుభం కావాలనుకునే ప్రతివాడు కూడా తన వ్యక్తిగతమైనటువంటి కర్మనాశనం కోసం చేసే ఆరాధన కంటే కూడా దేశక్షేమం కోసం చేసేటువంటి ఆరాధనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మన వాళ్ళు. అందుకనే దేవాలయాలు, అనేక పర్వదినాలు, మహాశివరాత్రి, ఉగాది మొదలైన అనేక పర్వదినాలలో దేవతారాధన విధిగా చేస్తూ అవి లోకక్షేమం కోసం దారిపోశారు. ఆ తర్వాతనే మనిషి తన యొక్క కర్మలో శుభాన్ని పొందగలుగుతాడు. చూస్తున్న ఆపదలు 2 వరల్డ్ వార్స్ వచ్చాయి కిందటి శతాబ్దంలో. అంతర్జాతకాల్లో దోషం ఉందా? లేదు, ప్రపంచానికి వచ్చిన ఆపద అది. అయితే అక్కడ మనుషులు తన అహంకారంతో, తమ దురహంకారంతో తెచ్చిపెట్టుకున్న ఆపదది. లక్షల మంది కష్టపడ్డారు, పోయినారు. అలాంటి దుష్ట స్వభావం మనుషుల్లోకి రావడం, దానివల్ల లోకం అంతా కష్టపడ్డా అది ఎందుకు జరుగుతుంది అంటే అది సామూహికంగా ప్రజలందరూ చేసిన పాపం వల్లనే వస్తుందని చెప్తున్నారు. అనేక పాపాలు చేసినటువంటి పూర్వజన్మ పాపం ఉండగా దానికి విడివిడిగా ఒక్కొక్కటి అనుభవించడం కాక ఎవడో ఒకటి రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు యుద్ధము, లోకాన్ని కంటకుడై బాధ పెట్టడం, హత్యలు చేయడం, ఇవన్నీ కూడా అవి కూడా సామూహికంగా మనుషులు చేసిన పాపం వల్లే వస్తాయంటున్నారు. అందుకని కొన్ని పర్వదినాలలో లోకక్షేమం కోసం, అందరి క్షేమం కోసం, ఏ ఒక్కరి గోత్రము కాదు, ఎవరి పేరు కాదు, ఏ సంసారము కాదు, లోకక్షేమం కోసం భగవంతుని ఆరాధించడం మన కర్తవ్యం. మహాలింగార్చన అంటూ ఒకటి ఇవాళ యథాశక్తిగా చాలా స్వల్పమైందే చేశాం. ప్రతి పర్వదినం నాడు ఏదో ఒక విధమైన ఈశ్వరారాధన జరగడం మనందరికీ అవసరం. చాలా గొప్ప జాతకులు ఉన్నారు, మాకేం పర్వాలేదు, మా ఇంట్లో అంతా జాతకాలు గొప్పగా ఉన్నాయంటే అది ఎందుకు పనికిరాదు. సామూహికమైన ఆపద వచ్చినప్పుడు దానికి ఒక లెక్క ఏమిటి? తుఫాన్ వచ్చినా, లేకపోతే సముద్రం పొంగి వచ్చినా ఊళ్ళో లెక్క ఉండదు. ఎవడి ఇల్లు నా ఇల్లు, నేను చాలా మంచి జాతకంతో వాస్తుగా బాగా కట్టుకున్నాను, వాస్తు సిద్ధిగాను, నిలబడుతుందా సముద్రం వచ్చితే? ఏమైంది వీడి కర్మ? ఎందుకు పనికిరాదు, పుణ్యం. అందుకని సామూహికంగా దేవతలను ఆరాధన చేయడమే భారతీయ సంప్రదాయం. ప్రతి పండగకి, ప్రతి పర్వానికి, అన్ని క్షేత్రాల్లోనూ, తన ఇంట్లోనూ, తన మిత్రులతోనూ, బంధువులతోనూ అందరూ కలిసి సామూహికంగా ఏదైనా ఒక యజ్ఞం క్రతువులు చేసుకోవడం చేతనే దేశక్షేమం, అందులో మన క్షేమం. అది ఎలా ఉంటుంది? అది క్షేత్రాల్లో చాలామంది పెడుతున్నారు, దేవాలయాలకు పెడుతున్నారు, తమ గోత్రనామాలతో చెప్పుకొని చేయిస్తున్నారు. కానీ ఆ క్షేత్రాల్లో జరగవలసిన లోకక్షేమకరమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, జరగటం లేదు. అందుకని దేశానికి అనేక ఆపదలు వస్తున్నాయి. అందులో మంచివాళ్ళు చాలా కష్టపడుతున్నారు. కుంభాభిషేకం అన్నారు, 12 ఏళ్ళకు ప్రతి ఆలయానికి చేయాలి. అది చేయలేదు. శ్రీశైలం వంటి గొప్ప మహాక్షేత్రానికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు కుంభాభిషేకం జరగలేదు. నువ్వు వెళ్ళి అడిగితే ఏమో ఎప్పుడేందో తెలియటం లేదండి, కాలేదు. అది దేశానికి అరిష్టం. దేశక్షేమకరమైనటువంటి కార్యక్రమం జరగకపోవడం మనకి పెద్ద లోటు. మనుషులు
ప్రతివాడు తను కాపాడుకోవడానికి నిత్యం త్రికాల సంధ్యావందనం చేస్తేనే చాలు, ఓ హనుమాన్ చాలీసా ప్రార్థనతో చేసుకుంటే తన కర్మ, తన యొక్క మనుగడ, తన జీవితంలో పూర్వపుణ్యం కర్మ ఏపాటిది అణుమాత్రం కూడా కాదు. అది ఒక మనిషికి క్షేమం రావడం చాలా సులభం, కానీ దేశక్షేమం చాలా ముఖ్యం. పర్వాలు అనేక పండుగలలో అవి సమాజ దేశక్షేమం కోసమే చేయాలి. ఇందులో మళ్ళీ ఉంది ఈ క్షేమం అనేది లౌకికమైన భౌతికమైన క్షేమం. తుఫాన్లు రాకుండా, వర్షాలు టైంకి వచ్చి, భూకంపాలు లేకుండా ఉండడం అంతే సరిపోతుందా? అన్నిటికంటే ముఖ్యమైనది మనిషికి బుద్ధిలో కలిగే ఆపదలు, దుర్బుద్ధి, అజ్ఞానం, కామక్రోధాలు. భగవంతుడిని సామూహికమైన క్షేమం కోసం ఆరాధన చేసినప్పుడు మా అందరికీ కూడా సత్వగుణ ప్రధానమైన మంచి బుద్ధినియ్యి. మాలో అహంకారం మమకారాల వల్ల లోకకంటకులయ్యేటటువంటి పరిస్థితి మాకు జరగకూడదు. మా అందరినీ సద్బుద్ధితో నడిపించమని. అది మూడోది. ఈ విధంగా ఎప్పుడైతే ఇంట్లో తన దేవతార్చన చేసుకుంటూ లోకక్షేమం కోసం కూడా చేస్తూ ఉంటాడో, కనీసం ఆ వ్యక్తి యొక్క పరిధి తన పెద్ద కుటుంబం ఉంటే వాళ్ళకైనా అది కనీసం క్షేమాన్ని ఇస్తుంది. దశలు ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఎల్నడిసని అంటాం, అష్టమ రాహు అంటాం. దేశక్షేమం బాగా ఉన్న కాలంలో అష్టమ రాహు వాళ్ళు ఏలినాడిసని ఎవరిని ఎక్కువ బాధించలేదు. అంటే రామాయణం ఉంది, రామాయణ కాలంలో ఎవరు చెడ్డ జాతకంలో ఎవరు లేరా? అయినా రాముడు పరిపాలనలో దక్షత, ధార్మికత, దేవతలందరూ ఆమోదించేటటువంటి జీవన ప్రమాణాలు వాళ్ళు పెట్టుకున్నారు. అందుకని అంత ఇంత పాపం చేసిన వాడు కూడా చాలా చిన్న శిక్షతో సుఖంగానే ఉండేవాడు. దేశం మొత్తం పరిపాలించేటువంటి ప్రభుత్వాలు వాళ్ళకి శ్రద్ధ ఉండాలి. అలాంటి మత ప్రమేయం లేనటువంటి మేము దేశాన్ని బాగా పరిపాలిస్తూ ఉంటాం, ఏ మతం మాకు సంబంధం లేదు అని ధర్మానికి అతీతంగా ఉంటామని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ధర్మానికి అతీతంగా ఉండడం అంటే అధర్మంలో ఉండడం అనే అర్థం, వేరే చెప్పక్కర్లేదు. మాకు ధర్మాలతో అంటే మతంతో సంబంధం లేదు అంటే అన్ని మతాలు సమానంగా చూస్తామని కాదు, ఏ మతాన్ని గౌరవించమని అర్థం వస్తుంది. అలా జరుగుతుంది. కానీ వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ మతం, వాళ్ళ విశ్వాసాలు కాపాడుకుంటూ లోకానికి ఏ మతం లేకుండా పరిపాలన చేస్తారు. ఇదంతా కూడా అసత్య ప్రవర్తన. దీనివల్లనే మనం అనేక కష్టాలు వస్తున్నాయి. నేడు అప్పుడే ఒక 15-20 రోజుల నుంచి చాలా చెడ్డ పరీక్షా సమయం గ్రహస్థితి మొదలైంది. ఇది అక్టోబర్ ఎండింగ్ దాకా ఇలాగే నవంబర్ దాకా ఉండొచ్చు. మనుషులు బుద్ధిపూర్వకంగా సమాజానికి హాని చేసేటటువంటి దుష్ట స్వభావం పెరిగిపోవడం, నిష్కారణంగా ఏమి పాపం ఎరగని వాళ్ళని వందల కొద్ది ఒక మాట ఏ బాంబు పీల్చి చంపేయడం. ఏమిటి రాక్షసత్వం ఎందుకు వచ్చింది అంటే ప్రజలలో సామూహికమైనటువంటి క్షేమం కోసం చేసే పుణ్యం క్షీణించింది, వ్యక్తిగతమైన విశ్వాసాలు, ప్రవర్తన పాడైంది. కాబట్టి ఇవి రావడం చాలా సహజం. ఇవన్నీ రావడం, ఇవన్నీ రాకపోతేనే ఆశ్చర్యపడాలి. మేము ఇలా ఉన్నాం, అయినా ఈ ఆపదలు రాకపోవడం ఏమిటి? ఎందువల్ల? భగవంతుడు మర్చిపోయాడా మన ప్రవర్తన అని అనుకునే స్థితి వస్తుంది. అంత పాపాలు జరుగుతున్నాయి. అందరూ కూడా ఒక కర్తవ్యం ఏంటంటే తన సంసారం, తన వ్యక్తులు, తన మనుషులు, భార్య పిల్లలు, వీళ్ళ క్షేమంతో పాటు 10 మంది కలిసి సామూహికమైనటువంటి దేవతార్చన చేసి లోకక్షేమం అడగడం కర్తవ్యం. అయితే ఇవాళ మీరు ఏదో అభిషేకం చేశారు, అంతటితో అయిపోయిందా అంటే చేతైంది 360 లింగాలు అక్కడ పెట్టాం, తెలిసిన మంత్రం చెప్పాం, నీళ్లు పోసాం, నమస్కారం చేశాం. మన కర్తవ్యం అంతే. మన ప్రార్థనలో ఉండే శక్తి సామర్థ్యాల వల్ల, మన మంత్రశుద్ధి వల్ల, మన గొప్పతనం వల్ల ఈశ్వరుడు మెచ్చుకొని ఇవ్వడు. అనుగ్రహ స్వరూపుడు కాబట్టి ఇస్తాడు, దయామయుడు కాబట్టి ఇస్తాడు. వాడికి ఇంతే చేస్తుంది. మనకి ఎంత చేత కాకపోతే అంత ఎక్కువ దయ ఆయనకి. ఎప్పుడు కూడా ఆసక్తి యొక్క ఎంత ఉన్నప్పుడు ఎంత అనుగ్రహం ఉంటుంది. అది మన జీవితంలో చూస్తూనే ఉంటాం. ఆరోగ్యవంతుడు కాకపోతే ఎక్కువ శ్రద్ధ ఇస్తాం వాడికి. చదువు సంధ్య లేకపోతే వాడిని ఎక్కువ చూసుకుంటారు తల్లిదండ్రులు మిగతా వాళ్ళకంటే. అలాంటి దయ అనేటువంటి సృష్టిలోనే ఉంది. అది
అశక్తుడిపైన ఎక్కువ దయ ఉంటుంది. కానీ అశక్తితో తన కర్తవ్యం నిర్వహించి తన భగవంతుని ప్రార్థించాల్సిన బాధ్యత ఉంది. అందులో భారతీయ సంస్కృతిలో లలిత కళలు అంటామే, అది కూడా భగవంతుడి ఆరాధనే, ఇంకేమీ కాదు. ఎంటర్టైన్మెంట్ కాదు, అది ఏదో వినోదం కానే కాదు. ఏ కళ కూడా వినోదం కోసం మన దేశంలో పుట్టలేదు. అది ఏమి దాంట్లో శ్రద్ధ, దాంట్లో గొప్పతనం తెలియని వాడికి వినోదం, తెలిసిన వాడికి తపస్సే. అలాంటి వాతావరణంలో మనం ఈ సాంప్రదాయం ఉండి ఇంతమంది పిల్లలు వచ్చి ఇక్కడ పాడుకుంటున్నారంటే ఏమిటి, పాట అంటే ఏమిటి, భగవన్నామే, ఇంకోటి లేనే లేదు మనకి. ఇందులో ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎవరి పేర్లు చూసినా అందులో ఒక దేవత ఉన్నాడు. పిల్లవాడు కానీ పెద్దవాడు కానీ ఎవరి ఏ పేరునో మనిషిని పెట్టి పిలవండి, అందులో ఈశ్వరుడు భగవంతుడు ఒక నామం ఉంటుంది. ఇది మన సాంప్రదాయ. దేవతలను మరవకుండా అహర్నిశలు మన పేరులో, ఊరిలో, మన నిత్యకృత్యంలో దేశక్షేమం, సమాజక్షేమం, అన్నిటికంటే ప్రధానమైనది ధర్మం యొక్క క్షేమం. మా మనసులో ధర్మం ఉండాలని ప్రార్థించుకోవడం కర్తవ్యంగా ఆరాధన చేసుకుంటున్నాం. భగవంతుని ఆరాధన చేసేటప్పుడు నేను సరిగా చేయలేకపోయాను, భగవంతుడు వింటాడో లేదో అలాంటి అనుమానం వస్తే భగవంతుడి యొక్క కారుణ్యాన్ని శంకించినట్టు అవుతుంది. భగవంతుడి యొక్క కరుణ దాన్ని శంకించకూడదు. నేను అశక్తుడిని, నీకు సర్వశక్తివంతుడు, నీకు దయ మాత్రమే నీ స్వభావం, అడగడం నా స్వభావం, ఇంతే. మానసికమైనటువంటిది ఒక భాషది. ఆ పరిభాషలో భగవంతుని చక్కగా చేరుకుంటారు ప్రతి వారు. సంగీతం పాడిన వాళ్ళు అక్కడికి పెడుతున్నారు, యోగా అనుష్ఠించి కుండలిని జాగరణ చేసిన వాళ్ళు అక్కడికే పోతున్నారు, సాహిత్యంతో కావ్యాలలో భగవంతుని ప్రార్థన చేసి స్తోత్రాలు రాసిన వాళ్ళు అట్టే పోతున్నారు, మంత్రజపతపాలు చేసిన వాళ్ళు అట్టే పోతున్నారు, తీర్థయాత్రలు, గంగా స్నానాలు, దాన ధర్మాలు చేసిన వాళ్ళు అక్కడికే పోతున్నారు, ఏ పని చేసినా పూజలు యజ్ఞాలు చేసిన వాళ్ళు అక్కడికే పోతున్నారు. అనేక మార్గాలు ఈశ్వరుని చేరడానికి అందరికీ అభిరుచికి అనుగుణమైనటువంటి విధానంగా పెద్దలు తీర్చారు. కాబట్టి మనకంటే ఉత్తమమైనటువంటి వివేకంతో కూడుకున్న జీవన ప్రమాణం మరొకటి లేదని గుర్తుపెట్టుకోండి. ఇంతకన్నా వివేకం సృష్టిలో మనుషులకి లేనే లేదు, ఎక్కడ ఏ దేశంలో ఎక్కడ ఉంటుంది. నాగరికత ఉండొచ్చు, పట్టణాలు పరిపాలన చాలా దక్షతతో బాగా చేసుకుంటూ ఉండొచ్చు, ప్రజాక్షేమం బాగా నడిపించుకుంటూ ఉండొచ్చు, ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం వెంటనే కలుగు చేసుకుని ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు ఆ దేశాల్లో. ఇక్కడ మనకొక వింత ఏమిటంటే ఆ దేశాలతో పోలిస్తే మన ప్రభుత్వం చాలా అధోగతిలో ఉందని చెప్పచ్చు, ఏం తప్పులేదు. అయినా మనం ఎందుకు బాగున్నామని ప్రశ్న. ఆ దేశాల్లోనే ఆపదలు వస్తున్నాయి అంటే మనుషుల యొక్క క్షేమానికి ఏ ఈశ్వర శక్తి ఆధారమో దానిని వాళ్ళు ఆరాధించకుండా మనుషులు తన ఎఫిషియన్సీని బాగా నడిపించుకుంటున్నారు, దానికి కొంత ఫలం ఉంటుంది. మనం ఎంత ఇన్ఎఫిషియెంట్గా ఉన్నా ఈశ్వరుడి మీద ఆధారం. ప్రతివాడు రోజు దండం పెట్టుకుంటాడు, దీపం పెట్టుకుంటాడు, పేద సాదా అందరూ, చదువు ఉన్నవాడు లేనివాడు గుడికి పోతాడు, నమస్కారం చేసుకుంటాడు. ఇందువల్ల మనం క్షేమంగా ఉన్నాం. అధికంగా కావాల్సింది ఏమిటంటే వ్యక్తిగతమైనటువంటి వరప్రదానం కోసం కాక దేశక్షేమం కోసం అందరూ అడగడం చాలా పుణ్యహేతు. అది ఒక పుణ్యకార్యం చేసి ఏదో 100 రూపాయలు దగ్గర ఉన్నదే వరకు పేదలకు అన్నదానం చేశాడు. అన్నదానం 100 మందికి చేసినా మళ్ళీ గంట తర్వాత ఆకలిస్తుంది వాళ్ళకి, అక్కడే ఉంటారు వాళ్ళు. కానీ ఈ పుణ్యం అన్నదానం చేసిన వాడు ఈ పుణ్యం లోకక్షేమానికి ధారపోయాలి. లోకంలో భగవంతుడా ఆకలి లేకుండా చెయ్యి, అన్నం ఆకలిగా ఉండేవాడికి అన్నం పెడుతూ ఉండు. నేను చేసింది కాస్త, నేను చేసిన 100 మందికి ఒక పూట అన్నదానం దానమే కాదు ఇది. ఇది చిన్నగా బెల్లం ముక్క భగవంతుడి నైవేద్యం పెట్టట్టు, దాంతో తీసుకుంటున్నాడు కదా ఆయన, దాని ఫలం ఇస్తున్నాడు కదా. భగవంతుడి యొక్క అనుగ్రహ స్వరూపాన్ని బాగా అవగాహన చేసుకుంటే మనకి రాబోయే కాలాలు సుఖప్రదంగానే ఉండాలి. దేశానికి కానీ ప్రపంచానికి కానీ ఎటువంటి ఆపదలు వచ్చినా సజ్జనులందరూ క్షేమంగా ఉండాలని నా సంకల్పం. సజ్జనులు అంటే మహా ఉత్తములు, గొప్ప జ్ఞానులు అని కాదు, సామాన్యుడు అని అర్థం. సామాన్యుడు జ్ఞాని కాదు, పాపం చేయడు. సామాన్యుని జనం వాడికి క్షేమం కావాలి, దానికోసమే యజ్ఞాలు క్రతువులు ధారపోసి సామాన్యుల యొక్క క్షేమం కోసం అడగడం అందరికీ కర్తవ్యం. ఏదో చేస్తున్నాం యథాశక్తి, చేసిన దాంట్లో ఎన్నో లోపాలు ఉన్నాయి. మంత్రలోపం ఉండొచ్చు, ద్రవ్యలోపం ఉండొచ్చు, చిత్తశుద్ధి సరిగా లేకపోవచ్చు. అయినా కూడా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, ఆఖరిని చెప్తాం అదొకటే సత్యం.
ఎవరు ఒక్క ట్రూత్ చెప్తున్నాం, ఒక సత్యం చెప్తే ఎంతో ఫలం అంటారు. ఆఖరి నీ వాక్యం ఎంతో సత్యం. మంత్రహీనం భక్తిహీనం క్రియ, ఆ సత్యం వల్ల వస్తుంది ఆయనకు అనుగ్రహం. సత్యం చెప్పాడు, నేను చాలా యావచ్చక్తి ధ్యానావనాశి ఏదో కల్పోక్త ప్రకారం మంత్ర వేదోక్తమైన మార్గంలో నేను చాలా చేశాను. అలా అనకుండా చివరికి మాట ఇదే, నాకు భక్తి లేదు, శ్రద్ధ లేదు, జ్ఞానం లేదు, అయినా చేశాను, నువ్వే స్వీకరించు. మనుషులు క్షేమం కావాలి. రాబోయే 5-6 నెలలు కొంచెం గడ్డుకాలం. భారతదేశంలో క్షేత్రాల్లో భక్తులకు, మన ధర్మానికి, ఆస్తిక్యతకు సత్వగుణ ప్రధానమై తమ జీవనం గడుపుకునేటువంటి వారికి ఆపదలతో కూడుకున్న కాలం ఉంది. అది ఏ ఆపదలు జరగకూడదని మనసులో అందరూ ప్రార్థించండి. మనసుతో రోజు ఒక్క మాట నిద్రలేవంగానే, భగవంతుడా నా సీమ, నా గ్రామం, నా దేశం అందరినీ క్షేమంగా కాపాడు అన్నాడు. ఆ పనే చేస్తూ ఉండాలి ఎప్పుడు. దానివల్ల మనకి తృప్తి కలుగుతుంది. తన కోసం అడగకుండా లోకం కోసం అడుగుతున్నాడు. ఈతడు త్యాగి, ఈతడు జ్ఞాని, ఈతడు వివేకం ఉన్నవాడు, కాబట్టి ఈతడికి ఊర్ధ్వలోకాలు ఇస్తాను నేను అని భగవంతుడు అనుకుంటాడు. తన కోసం స్వర్గకామో విజేత అంటారు. స్వర్గాలని తను ప్రతిజ్ఞ చేస్తాడు. తనకే స్వర్గం, ద్రవ్యం మళ్ళీ ప్రజలదే. అంతకన్నా కూడా నేను యజ్ఞం లేదు, నాకేమి చేత కాదు, అందరినీ క్షేమంగా చూడు అని చెప్పి అడిగిన వాడు ఉన్నాడే, తాను సహజంగా స్వర్గానికి పెడతాడు. ఆ గుణం చేత, ప్రార్థన చేత, అనుగ్రహం చేత పెడతాడు. కర్మలో ఉండేటువంటి విశిష్ట చేత కంటే కూడా చిత్తశుద్ధి చేత ఊర్ధ్వలోకాలు వస్తాయి. మన దేశంలో రాబోయే కాలాల్లో ఏదో పెద్ద మార్పు రావాలి. ఇలాగా కొనసాగడానికి వీలు లేదు. ఈ అధర్మం, ఈ అజ్ఞానం, ఈ ధనకాంక్ష, అందరూ ఒకదాన్నే పూజ చేస్తున్నారు. ధనం పూజ చేస్తే అదేమి అనుగ్రహించదు. ధనాన్ని పూజ చేస్తే ధనానికి అనుగ్రహం ఉంటుందా? వీడి పరిగ్రహం ఉంటుంది. వీడి జేబులో దాచుకుంటాడు. నేను దాన్ని సంపాదించానని తృప్తి పడతాడు. అది తెలియకుండానే అది నిలకడ లేకుండా పోతుంది. దాంట్లో పాపం మాత్రం మిగులుతుంది, ద్రవ్యం ఖర్చు అవుతుంది. పాపంతో సంపాదించిన ధనం ఎలాగో ఖర్చు అయిపోతుంది, ఉండదు. అది మిగిలింది పాపం మాత్రం మిగిలిపోతుంది, ఇది పోదు. కాబట్టి భారతీయులుగా జీవించడం అనేది మన కర్తవ్యం. ఏ పనైనా చేయండి, సంగీతం పాడండి, సాహిత్యం కీర్తనలు రాసుకోండి, భగవంతుని పూజ చేయండి, మంత్రజపం చేసుకోండి, గంగా స్నానం చేయండి, దానం చేయండి, గుడికి వెళ్ళండి, లోకక్షేమం అడుగుతూ ఉండండి. అన్నిటికీ కర్తవ్యం అది. ఈ 2 మాటలు మీకు చెప్పాలని. ఏదో ఇవాళ పాత పూజ మళ్ళీ చేసేది పాత పూజే, కానీ నువ్వు కొత్తగా చేయాల్సింది ఏమీ లేవు, ఎప్పుడు జరుగుతున్నదే ఇది. పిల్లలకు, పెద్దవాళ్ళకు కూడా అవసరమే. భారతీయ చరిత్ర, సంస్కృతి యొక్క వైశిష్టత ఏమిటి, ఎందుకు మనకు స్పెషాలిటీ ఏమిటి, ఏ విధంగా మనం ప్రత్యేకత మనకున్నది, అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు తల్లిదండ్రులు చెప్పాలి, చదువుకోవాలి. దానివల్ల భారతీయులుగా తీర్చిదిద్దగలిగితే మన పిల్లల్ని దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతాం. శుభం భూయాత్.